నా పేరు కిషోర్ కుమార్. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ఉన్నాను. మా ఆంజనేయులు గారు మాకు ఎస్సీగా పనిచేశారు. సార్ గురించి చెప్పాలంటే చాలా సౌమ్యులు, వినయులు, మృదు స్వభావి. అసలు కోపం అంటే తెలియదు. మేము ఏదన్నా మిస్టేక్స్ చేసినా కానీ ఫస్ట్ టెన్షన్ పడ్డా కానీ వర్క్లో కూర్చోండి అని మంచిగా కూర్చోబెట్టి నిదానంగా నీళ్ళు తాగాని ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏందో అంటే ఇది సార్ అంటే ఓకే ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ, గో అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పి అంత ధైర్యం చెప్పి అంత మంచిగా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఒక స్టాఫ్ లాగా కూడా చూడలే, ఒక బ్రదర్లీహుడ్ లాగా ఉండి సారు మాకు చాలా బాగా చేశారు, మమ్మల్ని బాగా చూసుకున్నారు. మేము సార్ని చాలా మిస్ అవుతాం. ఆయన మీద ప్రేమ ఉండి చాలామంది వచ్చేసి ఆయనకు విషెస్ చెప్పేసి వెళ్ళారు. చాలా సంతోషకరం. పేరు రాజు, నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. సారు మాకు ఎస్సీగా రిటైర్ అయ్యారు. యాక్చువల్గా ఇన్ఛార్జ్ సిఈగా కూడా చేసిండ్రు. నేను సార్ కంట్రోల్లో పనిచేసిన. ఆయనతో పనిచేయడం అనేది అంటే ఫస్ట్ సార్ ఒక యూనిక్ పర్సనాలిటీ, ప్లస్ ఆయనతో పనిచేయడం చాలా ఆస్వాదించినాం మేము. రియలీ వీఆర్ గోయింగ్ టు మిస్ హిజ్ ప్రజెన్స్ ఇన్ అవర్ ఆఫీస్ స్పేస్. బయట కంపల్సరీ మేము ఆయన దగ్గరికి పోయి కలుస్తాం చేస్తాం, కానీ వీఆర్ గోయింగ్ టు మిస్ హిమ్ ఇన్ అవర్ ఆఫీస్. సో రియలీ వీ ఎంజాయ్డ్ ఎ లాట్ విత్ ద సార్. హీజ్ ఒక బాస్ కంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు సారు. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఆంజనేయులు సార్. నా పేరు ప్రభాకర్, నేను డివిజనల్ ఇంజనీర్. నేను సారు ఆంజనేయులు సార్ కంట్రోల్లో పనిచేస్తా. సారు నాకు ఇప్పుడు కాదు 1989 నుంచి నేను కాలేజీలో కూడా నాకు సారు సూపర్ సీనియరు. సారు అంటే చాలా అఫెక్షనేట్ పర్సను. సార్ గురించి చెప్పాలంటే ఒక బ్రదర్ అన్నట్టు. మీరేమైనా మేము అనుకున్న దానికన్నా చాలా డబుల్ ఉత్సాహంతో అందరూ వచ్చారు. నా పేరు జాన్ బాబు ఎం. నేను ఎన్ఎండిసిలో రిటైర్మెంట్ ఎంప్లాయీ. ఆంజనేయులు గారు మా బావగారు, బ్రదర్ ఇల్లు అవుతాడు. వాళ్ళ ఓన్ సిస్టరు. అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదువుకున్నాడు. ఉద్యోగ ధర్మం చాలా నిజాయితీగా నిర్వర్తించాడు. ఇంకా ఆయన మిసెస్ని మొదటి నుండి కూడా చాలా అన్యోన్యత, ప్రేమానురాగాలు చూపించాడు. ఏది ఒంట్లో బాగాలేకపోయినా వాళ్ళ ఇంటికి ఇక్కడికి హైదరాబాద్కి, అంటే మాది పాలంచ, భద్రాద్రి కొత్తగూడెం మాది. లిటిల్ సర్వీస్ లెక్క హైదరాబాద్ టు పాలంచ అలా వచ్చేదన్నమాట. చిన్న రెప్పపాటున వచ్చి అంత బాగోగులు మమ్మల్ని అరుచుకునేది. ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్లో అవి చూపించేది, మా మంచి చెడ్డలు చూసుకునేది. అంతేకాకుండా మా కుటుంబంలో మా వదిన గారికి అయితే మా అత్తయ్య గారికి, మామయ్య గారికి, మా కుటుంబంలో అందరినీ చాలా చక్కగా చూసుకున్నాడు. నా పేరు పార్వతి. 2 అన్నలు, ఒక అక్క. నాకు ఈయన చిన్నన్న, నేను లాస్ట్. అమ్మ నాన్న చాలా బాగా పెంచారు ఆ అన్నయ్యని. ఇదంతా దక్కాలంటే అమ్మ నాన్నది ఇదంతా. ఆ అన్నయ్యని అట్లా మోటివేషన్ చేసి అలా చదివటం. నానమ్మ చాలా కష్టపడ్డారు. మాది చాలా పేద కుటుంబం, రైతు కుటుంబం. అన్నయ్య ఇలా కావటానికి, ఇంత మంచి మెంటాల్ రావడానికి అమ్మ నాన్నని చూస్తే మేము ఇలా ఉన్నాం. అన్నయ్యలో అమ్మ నాన్నని చూసుకోవటమే. చిన్నప్పటి నుంచి అన్నకు చదవంటే బాగా ఇష్టం. నాన్న మోటివేషన్ మొత్తం నాన్నదే. చాలా సంతోషంగా ఉంది.